హలో అందరికీ. టుడే స్పెషల్ వచ్చేసి మిర్చి మసాలా కర్రీ. దాని ప్రాసెస్ని చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో పల్లీలు, వెండి కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాను వేసేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే వేయించుకోసేసుకుందాం. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అలాగే ప్యాన్ పెట్టేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను బాగా వేయించుకోవాలి. వీటిలో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంతలోపు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ని ప్రిపేర్ చేసేసుకుందాం. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించేసి పెట్టుకున్న వాటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని పక్కా పెట్టేసుకుందాం. ఈలోపు మన పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని క్లీన్ చేసేసుకొని ఒక గ్రైండర్లో వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని మనం ముందుగా పోపు చేసుకున్న ఆయిల్లో వేసేసుకుందాం. దీనిని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. అలాగే మనం ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మన పల్లీల ప్యూరీని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మిర్చి కర్రీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ మిశ్రమాన్ని దగ్గరికి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం దగ్గరికి ఉడికిందో లేదో తెలియాలంటే నూనె బాగా పైకి తేలుతుంది. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసి తగినన్ని వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాం. అలాగే మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 15 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోనే ఉంచేసుకొని చేసేసుకుందాం. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను, పుదీనాను కూడా వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. మీరు కూడా మిర్చి మసాలా కర్రీని ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే లాస్ట్లో కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. టేస్టీ టేస్టీ మిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ని ఓపెన్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.